ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అమ్మవారి దయ వలన అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని మీ అందరి తరపున నేను కూడా కోరుకుంటూ ఒక్కసారి అమ్మవారి బంగారు పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్దామా? అమ్మవారు మీ కోరికలన్నింటినీ తీర్చేయాలని నేను కూడా మీ అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఈరోజు అమ్మవారు ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే తప్పకుండా తెలుసుకుందాం. బిడ్డ, పుణ్యమంతా నీదే తల్లి, అదృష్టమంతా కూడా నీదే. ఎందుకో తెలుసా? ఎన్ని జన్మల పుణ్యం, ఎన్ని జన్మల అదృష్టమో, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో 14 ఏళ్ల అదృష్టం కూడా ఈరోజు నీకు ఫలించబోతోంది బిడ్డ. అంతటి అదృష్టం నిన్ను వరించబోతోంది. అంతటి కరుణా కటాక్షాలు నీ మీద కురవబోతున్నాయి. విషయం ఏంటో తెలుసా? సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తులు కలిసికట్టుగా వచ్చి నీ జాతకం చెప్పబోతూ ఉన్నారు. నీ గతంలో ఏం జరిగిందో, ప్రస్తుతం ఏం జరగబోతోందో, ఇక తర్వాత రోజుల్లో ఏం జరగబోతోందో ప్రతి ఒక్క విషయం పోసగుచ్చినట్లు నీ ముందు ఉంచబోతున్నారు. అది కూడా త్రిమూర్తులు ముగ్గురు కదిలి వచ్చి తరలి వచ్చి నీ కోసం చెప్పబోతున్నారు. ఎంతటి అదృష్టమో అంటే ఇలాంటి ఒక భాగ్యం దొరుకుతుంది తల్లి. అలాంటి అదృష్టాన్ని ఈరోజు నువ్వు సొంతం చేసుకోబోతూ ఉన్నావు. మరి ఆలస్యం చేయకుండా నీవు అయితే ఇక్కడున్న ముగ్గురు త్రిమూర్తుల్లో ఒకరినైతే తాకి నీ భవిష్యత్తు ఎలా ఉందో, ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంటుందో, నీ జీవితం ఎలా ఉండబోతుందో ప్రతి ఒక్కటి కూడా తెలుసుకో తల్లి. నిర్లక్ష్యం మాత్రం వద్దు, అజాగ్రత్త మాత్రం వద్దు. కోట్ల మంది ఉండగా కోట్లలో ఒక్కదానివైన నీ ముందుకు ఈ సందేశం వచ్చింది అంటే, ఈ సందేశం నువ్వు ఎందుకు చూస్తూ ఉన్నావు అంటే, ఇక్కడ త్రిమూర్తుల ఆశీర్వాదం నీ పైన ఉంది. త్రిమూర్తులు కలిసికట్టుగా ఈరోజు నిన్ను ఎంచుకున్నారు. నీ జీవితాన్ని మార్చాలని కంకణం కట్టుకున్నారు. కనుకనే ఈ సందేశాన్ని నువ్వు వినగలుగుతున్నావు బిడ్డ, చూడగలుగుతున్నావు. జాగ్రత్త, వదులుకోవద్దు అంటూ అమ్మవారైతే ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో, హెచ్చరికతో కూడిన సందేశంతో అయితే వచ్చారండి. మరి అమ్మవారి మాటల వెనుక ఉన్న అర్థం, పరమార్థం ఏంటో మనందరం ఖచ్చితంగా విని తీరవలసిందే. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారా? ప్లీజ్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. అదే మీరిచ్చే నాకు గొప్ప బహుమానం. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ అయితే చేసి వీడియో అయితే చూడడం మొదలుపెట్టండి. అమ్మవారి ఆశీస్సులు, ఆ త్రిమూర్తులు అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆశీస్సులు కూడా మీకు త్వరగా దొరుకుతాయి. తప్పకుండా మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో మంచి జరగాలి. ఈరోజే మీ సమస్యలన్నిటికీ పరిష్కారం జరగాలని మీరు 100కు 1000% నమ్మకంతో కనెక్ట్ అయ్యారంటే ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఆ నిమిషంలోనే మంచి జరుగుతుంది. మరి అమ్మవారు ఎప్పుడు కూడా మనకు ఏ సందేశం ఇచ్చినా కూడా దానిలో అర్థం, పరమార్థం దాగి ఉంటుందని మనందరికీ గొప్ప నమ్మకం. అమ్మ మాకు చాలా పరిష్కార మార్గాలు, మేము బయటకు రాలేము అనుకున్నాము అక్క, మాకు ఆ తల్లి పరిష్కారాలు ఎన్నో చూపించారు అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి మీ అందరికీ కూడా అమ్మ అంతా కనెక్ట్ అయ్యి చెప్తూ ఉన్నప్పుడు మీరెందుకు అమ్మకు చిన్న లైక్ ఇవ్వలేకపోతున్నారు? మీరు 3 బిడ్డ, నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదమ్మా. నీకు నా ఆశీర్వాదంతో నీకు ఈరోజు పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది అని అమ్మ చెప్తూ ఉన్నారు. అంటే ఆ సందేశం వెంటనే విని ఇప్పుడే తెలుసుకుందామా? మరి తల్లి, నువ్వు ఈరోజు సాక్షాత్తు త్రిమూర్తులు అయితే వచ్చి ఈరోజు నీకు ఒక అద్భుతాన్ని చూపించబోతూ ఉన్నారు. ఇక్కడ నువ్వు 3 నెంబర్ల ఆధారంగా అయినా ఎంచుకో, లేదంటే ఇక్కడ త్రిమూర్తులు ముగ్గురు ఉన్నారు, వారిలో ఒక్కరిగా అయినా ఎంచుకో. నేను నెంబరు ఆకర్షిస్తుందా లేకపోతే త్రిమూర్తులు ఆకర్షిస్తారా? దాని ప్రకారం నువ్వు ఈరోజు ఎంచుకో.
నువ్వు ఇక్కడ ఏదో ఒకటి తాకు. నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈరోజు నేను చెప్తాను. సాక్షాత్తు త్రిమూర్తులే నా నోట పలికిస్తున్నారు, నా ద్వారా నీకు చెప్పిస్తున్నారు. ఎందుకంటే సాక్షాత్తు ఆ త్రిమూర్తులు నీకు ఎటువంటి ఒక దారిని చూపించబోతున్నారు. ప్రస్తుతం నీ మనసులో ఏదైతే బలంగా కోరుకుంటున్నావో, ఏదైతే జరగాలి అనుకుంటున్నావో అది నిజంగా జరుగుతుందా లేదా? ఒకవేళ జరిగేలా ఉంటే దానికోసం నువ్వు ముందుకు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటి? ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను ఈరోజు తెలుసుకోబోతున్నావు తల్లి. దానికోసం నువ్వు ఇక్కడ ఏదైనా ఎదురుగా ఉన్న 3 నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని ఒక్కదాన్ని తాకు. ముందుగా మనసులో ఒక్కసారి త్రిమూర్తులను తలుచుకుని, నీ దుర్గమ్మను మనసులో తలుచుకుని ఒక నెంబర్ని తాకు, లేదా త్రిమూర్తులలో ఒక్కరినైనా తాకు. ఏదో ఒక నెంబర్ని అయితే నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకోమ్మా. ఇప్పుడు రాబోయే సమయంలో లేదా నీ ఫ్యూచర్ ఎలా జరగబోతుంది, ఏం జరగబోతుంది, ఈ దుర్గమ్మ సందేశం ఏంటి, వివరంగా నువ్వు తెలుసుకో ఆ విషయం గురించి. బిడ్డ, ఇక్కడ ఏమాత్రం కూడా అజాగ్రత్త వద్దు, నిర్లక్ష్యం వద్దు. ఓపికగా మనసు పెట్టి వినడానికైతే ప్రయత్నించు. ఎందుకని అంటే ఇది నువ్వు ఎప్పుడో ఎక్కడో చూడవలసిన ఒక వీడియో, ఒక సందేశం సరిగ్గా ఎప్పుడు క్షణంలో నీ కళ్ళ ముందుకు వచ్చింది, ఇప్పుడే వచ్చింది అంటే అది ఎంత మాత్రం మామూలు విషయం కాదు. ఇది నీ దుర్గమ్మ సంకల్పం, అలాగే త్రిమూర్తులైనటువంటి ఆ దైవ సంకల్పం. నువ్వు ఇలా పూర్తిగా నమ్మితేనే నీకు ప్రతి మాట అర్థమవుతుంది. అతి త్వరలోనే నీ జీవితంలో ఒక గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నావు. అద్భుతమైన విజయాలను చూడబోతున్నావు. నువ్వు అర్థం చేసుకో. ఇక ఆలస్యం చేయకుండా ఇక్కడ నీ ఎదురుగా 3 అంకెలు కనిపిస్తున్నాయి. 3 త్రిమూర్తులు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఒక్కసారి అందరినీ తలుచుకొని నీకు నచ్చిన వాటిని నువ్వు ఎంచుకో తల్లి. అంటే నీకు ఫ్యూచర్లో ఏం జరగబోతుంది ఇక్కడ నువ్వు తెలుసుకోవచ్చు తల్లి. ఇప్పుడు నువ్వు దేనికోసమైతే తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ కోరికను తలుచుకుంటూ ఏదో ఒక నెంబర్ని నువ్వు తాకావనుకో, నమ్మకంతో నువ్వు ఎంచుకున్నావు అంటే గనక విషయం ఏంటో నీకు తెలుస్తుంది. ఈరోజు నీకు కొంచెం వివరంగా చెప్పబోతూ ఉన్నాను. ఎందుకు అని అంటే గనక ఇక్కడ ఈ సందేశంలో నీ గతం ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, వర్తమానం ఎలా ఉండబోతుందో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీకు వివరంగా చెప్పబోతున్నాను. నీ జీవితంలో ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో 3 విషయాలు కూడా ఈరోజు నీ ముందు ఉంచబోతున్నాను. అయితే ఇక్కడ మొదటిగా 1వ అంకెను ఎవరైతే తాకారో ఆ బిడ్డ గురించి తెలుసుకుందాం. ఇక్కడ నీ జీవితంలో ఏం జరుగుతుంది, నువ్వు ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, నీ గతంలో ఏం జరిగిపోయింది, అలాగే నీకు భవిష్యత్తులో ఏం జరగబోతోంది అన్న విషయాలు కూడా ఇప్పుడు చెప్తాను. నువ్వు గతంలో జరిగిపోయినవి అంటే ఇప్పుడు ఏం జరగబోతుందో అన్న విషయాల్ని గుర్తుకు తెచ్చుకున్న తర్వాత ఈ వీడియోని చూడు తల్లి. ఈ సందేశాన్ని వినడానికైతే ప్రయత్నించమ్మా. ఇప్పుడు 1వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారే ఇప్పుడు ప్రస్తుతం టైం అయితే ఏదైతే నడుస్తూ ఉందో అది చాలా చాలా బాగుంది. కానీ కొన్ని విషయాలు జరగడం వల్ల నువ్వు కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉన్నావు. ఇప్పుడు నువ్వు అనుకుంటూ ఉన్నావు జీవితంలో అంతా మంచిగానే ఉంది, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని, అలా ఎలా వచ్చింది అని చిన్న చిన్న ఇబ్బందులు అయి ఉండవచ్చు. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం రావడం కానీ, లేదా నీకు ఎవరితో అయినా మంచి ఒక రిలేషన్ అయినా ఉండవచ్చు. అనుకోకుండా వారితో నీకు మాటలు తెగిపోయి ఉండవచ్చు. లేదా జీవితం అయితే చక్కగా మంచిగా నడుస్తుంది కదా, అన్ని విషయాలు చక్కగా జరుగుతున్నాయి, వాటి వల్ల నీకు అనిపిస్తూ ఉంటుంది ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది. నీకు ఏమీ అర్థం కావడం లేదు అని, ఇంకా ఎందుకు జరుగుతుంది అని. ఇప్పుడు ఇక్కడ నువ్వు తెలుసుకోవాలి బిడ్డ. ఇక్కడ నీ గతం ఏదైతే ఉందో 1వ నెంబర్ని ఏ బిడ్డ అయితే ఎంచుకున్నారో వారి గతం, వారి పాస్ట్ ఎలా గడిపించింది అంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అంటే నువ్వు ఇప్పుడు ఏదైతే నీకు అర్థం కాకుండా ఉందో ఆ విషయం ఏంటి అంటే మనసు వల్ల నువ్వు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నావు. చాలా విషయాలు మనసులో తిరుగుతూ ఉన్నాయి. నువ్వు చాలా ఆలోచిస్తూ ఉన్నావు. నువ్వు ఒక సందర్భం దగ్గర, ఒక ఘటన దగ్గర, ఒక సిచ్యువేషన్లో అయితే ఆగిపోయావు. నువ్వు ఎవరిపైనైతే విశ్వాసాన్ని ఉంచుకున్నావో వారు నిన్ను మోసం చేయబోతున్నారు. ఇక్కడ గతంలో జీవితం ఎంతో చాలా మంచిగా ఇక్కడ కనిపిస్తోంది, కానీ అనుకోకుండా నీ జీవితంలో ఎవరైతే దానికోసం అయితే నువ్వు కొంచెం ఇబ్బందులు పడబోతున్నావు. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు కూడా పడుతున్నావు తల్లి. ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, వారే నీ జీవితంలో ఎవరిపైనా కూడా విశ్వాసాన్ని ఉంచటం అన్నది, అది కూడా అతిగా విశ్వాసం ఉంచటం అన్నది
సరైనది కాదు బిడ్డ. జాగ్రత్త, కొన్ని హద్దులు ఉంటాయి. నీకు రాబోయే సమయంలో మనసులో ఏవైతే ఆలోచనలు చేస్తూ ఉన్నావో, ఏవైతే నువ్వు పొందుతూ ఉన్నావో ఇబ్బందుల్లో పడతావు. జాగ్రత్త. ఇప్పుడు నీకు త్రిమూర్తులు ఇస్తున్న సందేశం ఏంటో విను. ఖచ్చితంగా ఈ సందేశాన్ని నువ్వైతే అనుసరించాల్సిందే. మరి 1వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారికి త్రిమూర్తులు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరుగు తీరుతుంది, కానీ అది జరగడానికి కొంచెం సమయం పడుతుంది. నీకు సఫలత అనేది తప్పకుండా వస్తుంది, లభిస్తుంది. అయితే నీ మెదడులో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు నువ్వు ఏవైతే చూస్తున్నావో అవన్నీ కూడా ఇప్పుడు పూర్తి అవ్వవు. కొంచెం సమయం అయితే తీసుకుంటుంది. కానీ ఎవరు నీ పనులు పూర్తి అవ్వకుండా ఆపుతూ ఉన్నారో వారు నీ శత్రువులే అయ్యి ఉండవచ్చు, కానీ బాగా ఇష్టమైన వారి స్థానంలో ఉంటూ నిన్ను వారు మోసం చేస్తూ ఉంటారు. వారు ఏదో ఒక సందర్భంలో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావు, అది కూడా తెలుస్తుంది. ఇక్కడ నీ మనసులో చాలా నెగిటివ్ ఎనర్జీతో ఉన్నావు. నువ్వు ఏవైతే ఆలోచిస్తూ ఉన్నావో, అక్కడ అనుకుంటూ ఉన్నావో ఆ విషయంలో అయితే నువ్వు తప్పకుండా సఫలత సాధిస్తావు. నువ్వు అనుకుంటూ ఉంటావు జీవితంలో ఇదే జరగాలి అని, కానీ ఒక్కొక్కసారి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తల్లి, ఒకటి అనుకుంటే జీవితంలో మరొకటి జరిగిపోతూ ఉంటుంది కదూ. నీకు కూడా అదే విధంగా జరగవచ్చు. కానీ ఇక్కడ నువ్వు దుర్గమ్మను అడుగుతున్నావు, త్రిమూర్తులను అడుగుతున్నావు, నీకు ఏదో కావాలి అని. దానిని నువ్వు తప్పకుండా పొందుతావు, కానీ కొంచెం అయితే టైం పడుతుంది. నువ్వు టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు తప్పకుండా లభిస్తుంది. 10 వారాల పాటు నువ్వు ఆగాలి తల్లి. 10 వారాల పాటు నువ్వు ఓపికతో ఉంటేనే ఇక్కడ ఆ లోపు అన్నీ కూడా జరుగుతాయి. ఇక నీ జీవితంలోకి ఒక మంచి సమయం అనేది వస్తుంది. ఇప్పుడు ఎవరైతే 2వ నెంబర్ని తాకారో వారి కోసం అయితే నేను ఇప్పుడు చెప్తాను. ఆ బిడ్డ కోసం ఇప్పుడైతే చెప్తాను. 2వ నెంబర్ని కోరుకున్న బిడ్డ జీవితంలో ఇప్పుడు అన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ నువ్వు ఒకటి అనుకుంటూ ఉన్నావు. నీ ఇష్టంతోనే నీ జీవితం అంతా కూడా నడుస్తూ ఉంది. నువ్వు చాలా పాజిటివ్ ఆలోచనలతో ఉన్నావు, మంచి ఆలోచనలతో ఉన్నావు. ఇప్పుడు ప్రస్తుతం టైంలో, ప్రస్తుత సమయంలో నువ్వు ఎలా ఉన్నావు అంటే, జీవితంలో చాలా కలలు ఉంటాయి. నువ్వు ఆ కలల గురించి ఏమీ బాధపడడం లేదు. నువ్వు లోపల నుంచి ఆ కలలను కంటూ చాలా ఉత్సాహంతో, చాలా సంతోషంతో ఉన్నావు. ఇప్పుడు నువ్వు అనుకుంటూ ఉన్నావు, నేను చాలా సంతోషంగా ఆ పనిని చేయాలి, చేస్తాను అని నువ్వు సంతోషంగా ఉన్నావు. రాబోయే సమయానికి నువ్వు స్థిరంగా సిద్ధంగా ఉంచుకుంటున్నావు. ఇది చాలా మంచిది. చాలా మంచి ఒక భావాలు అయితే ఉన్నాయి నీకు. గతంలో జీవితంలో ఏదైతే ఫాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో, ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకో బిడ్డ. నీ గతం ఎలా నడిచింది అంటే అది అంత మంచి అని చెప్పలేను, అంత చెడు అని కూడా చెప్పలేను. కానీ నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నీ జీవితంలో జరుగుతుందో అదైతే చాలా బాగుందమ్మా. నీకు అనిపిస్తూ ఉంటుంది విజయం నా చేతుల్లోనే ఉంది అని. నీ కెరియర్లో సఫలత నువ్వు సాధించి ఉండవచ్చు. ఏదైతే పనిని చేస్తూ ఉన్నావో అది వ్యాపారం కావచ్చు, లేదా ఒక ఉద్యోగం కావచ్చు, ఒక పనైనా కావచ్చు, ఒక పెద్ద స్థాయి అయినా కావచ్చు, మంచి పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పొజిషన్ ఏదైనా సరే, కానీ నీ స్థితి అయితే ఇప్పుడు ఎంతో బాగుంది. నీకు చాలా ఒక నమ్మకం అనేది కూడా ఉంది. జీవితంలో నువ్వు చాలా చేస్తావు అని, నీ కాళ్ళపైన నువ్వు నిలబడగలవు అని నువ్వు అనుకుంటూ ఉంటావు. అటువంటి సందర్భంలో కూడా వ్యక్తి చాలా సఫలత సాధిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి కూడా ఒక తప్పుడు నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. తల్లి, నువ్వు ఉన్నత స్థానాలకు చేరుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు నిన్ను వెనక్కు లాగడానికి కూడా ఎంతోమంది వ్యక్తులు వస్తారు. నువ్వు కూడా చెడ్డదారి మాయలో, వారి మాయలో ఇరుక్కుంటావు. నువ్వు ఎవరో వ్యక్తులతో నువ్వు స్నేహాన్ని కూడా చేస్తావు. దానివల్ల వారు లాభాలు పొంది అనుకుంటారు. చెడ్డ స్నేహాలు తిరుక్కునే అవకాశాలు ఉంటాయి. నువ్వు ఇక్కడ జాగ్రత్త. నీ గత జీవితంలో నువ్వు ఎంతో కష్టపడ్డావు. ఇప్పుడు ప్రస్తుత సమయంలో నువ్వు అనుకుంటూ ఉన్నావు నీ చేతుల్లో ప్రపంచం ఉంది అని. నువ్వు లోపల నుండి కూడా చాలా ఉత్సాహంగా అనిపిస్తూ ఉన్నావు. చాలా నమ్మకం కూడా ఉంది, కానీ ఇప్పుడు ఎవరి అవసరం కూడా నీకు లేదు అని నువ్వు ఒక మంచి స్థాయిలో ఉన్నావు. అంటే ఒక మంచి పాజిటివ్గా ఉన్నావు. మంచిదే, కానీ మొత్తం నీ నమ్మకం, కాన్ఫిడెన్స్ అంతా కూడా నీ ఉత్సాహాన్ని నువ్వు నీ పనిలో ఉపయోగించుకున్నట్లయితే నువ్వు ఇంకా ఇంకా మంచిగా లాభాలను పొందగలుగుతావు. కానీ నిన్ను ఎటువంటి వ్యక్తులు కలుస్తారు అంటే ఎవరెవరో కలుస్తూ ఉంటారు, ఎంతోమంది కలుస్తూ ఉంటారు. నిన్ను చూసి ఈర్ష్యగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఈర్ష్యగా కూడా
వాళ్ళు బుద్ధులన్నీ బయట పెడుతూ ఉంటారు. నువ్వు రాబోయే సమయంలో ఒక చెడ్డ సాంగత్యంలో ఇరుక్కుంటావని ఇక్కడ కనిపిస్తూ ఉంది తల్లి. అయితే సమయాన్ని వృధా చేస్తావు. నువ్వు నీ గతం జీవితంలో ఇప్పుడు ఈ స్థితికి రావడానికి ఎంత కష్టపడ్డావో నీకు తెలుసు. అంత కష్టపడి నువ్వు ఇప్పుడు ఈ స్థితికి వచ్చావు. నువ్వు ఆ స్థితిని మాత్రం పాడు చేసుకోవద్దు తల్లి. సాంగత్యాలలో ఇరుక్కొని నీకు నువ్వు కోరి కష్టాలను తెచ్చుకోనే వద్దు. రాబోయే సమయంలో ఇందులో ఎవరి ప్రమేయము కూడా లేదు. నువ్వే పరిస్థితులు తెచ్చుకున్నావు. నువ్వు ఇలా ఇరుక్కోకూడదు అని అనుకుంటున్నప్పుడు ఇక్కడ త్రిమూర్తులు ఇచ్చే సందేశం ఏమిటో తెలుసా? నీకోసం దాన్ని నువ్వు ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవడమే, ఆ దారిలో నువ్వు వెళ్ళడమే. నీ అంతరాత్మ ఏదైతే చెప్తుందో దాన్నే నువ్వు అనుసరించు. దాని విధంగా వెళ్తూ ఉండు. ఎవరైతే మంచి దారిలో వెళ్ళాలి అనుకుంటూ ఉంటారో వారి మనసు చెప్పే మాటలను వింటారు. నీ భాగ్యాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకుంటూ ఉన్నావు. నువ్వు నీ మనసు ఏది చెప్తుందో దాన్ని నువ్వు అనుసరించాలమ్మా. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో, ఏవైతే నిర్ణయాలు తీసుకున్నావో అవి ఇప్పుడు నిన్ను తప్పుడు దారిలోకి తీసుకుని వెళ్తాయి. కనుక నువ్వు ఈ పరిస్థితిని ఎలా మార్చుకోవాలి అంటే, నీ మనసు చెప్పే మాటలు విన్నప్పుడు ఈ పరిస్థితులు మారతాయి. నువ్వు జనాలలో చెప్పే మాటలు అసలు వినవద్దు. నీకు ఎంత ఇష్టమైన వారైనా, ఎంత దగ్గర వారైనా కూడా, ఎవరు చెప్పినా కూడా నువ్వైతే ఎవరి మాటలను కూడా తీసుకోవద్దు. అక్కడే విన్నట్టు నటించు. వింటున్నావు అన్న భావన వాళ్ళకు కలిగించు. అంతేగాని ఇక్కడికి వచ్చి నీ ఆలోచనలు ఏమున్నాయి, నీ మనసులో ఆలోచనలు ఏమున్నాయి, ఒక్కసారి నీ మనసు మాట విను. నీ మనసు ఏం చెప్తూ దాన్నే నువ్వు అనుసరించి వెళుతూ ఉండు. ఇప్పుడు ఇక్కడ 3వ నెంబర్ ఎవరైతే కోరుకుంటూ ఉన్నారో ఆ బిడ్డ కోసం అయితే ఇప్పుడు చెప్తాను. అయితే ఇక్కడ తల్లి ఇంతసేపు కూడా చూసిన వాళ్ళు ఎంత ఓపికతో నమ్మకంతో చూశారు. ఆ నమ్మకాన్ని అలా ఉంచుకుంటే ఖచ్చితంగా త్రిమూర్తులు నీ మనసులో ఉన్న కోరికను నెరవేరుస్తారు. ఇక 3వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో ఇప్పుడు ఈ టైంలో కొంచెం విశ్రాంతి తీసుకోవాలి అని అనిపిస్తుంది అనుకుంటున్నారు కూడా. ఇప్పుడు నీ జీవితంలో కాసేపు ఆపాలనుకుంటున్నావు కదూ, హోల్డ్ చేసి పెడదాము అని అనుకుంటున్నావు కదూ. ఏం చేయాలి, ఏం చేయకూడదు, నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో అది తప్ప లేక సరైనదేనా, తప్ప లేదా, ఇలా రకరకాల ఆలోచనలు అనేవి నీ మెదడులో వస్తూ ఉన్నాయి. ప్రతిదాని గురించి కూడా ఆలోచిస్తూనే ఉంటున్నావు. ఏం జరుగుతుంది అని నీ మెదడులో ఏదైతే నడుస్తూ ఉందో ఆ విధంగా నువ్వు చేసినట్లయితే ఏం జరుగుతుంది, ఆ పనులు చేసినట్లయితే నీకు ఇబ్బందులు ఏమైనా వస్తాయా? నువ్వు ఆ పనులు చేయడం వల్ల ఒక వ్యక్తి అయితే బాధపడతారు తల్లి, నీపై కోపాన్ని చూపిస్తారు. నీ దగ్గర ఇప్పుడు సమయం ఉంది. నువ్వు మంచిగా ఆలోచించు. నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో అది ఏంటి, జనాలకు సంబంధించిన విషయము, అది జనాలతో ముడిపడి ఉన్న విషయం. నీ సమయాన్ని నీ జీవితంలో చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు నువ్వు తెలుసుకుంటావు. నీ గత జీవితం ఎలా గడిచింది అంటే ఆ తర్వాత నీ భవిష్యత్తు కూడా ఇక్కడ మనం చూద్దాం. తర్వాత ఈ త్రిమూర్తులు నీకు ఇచ్చే సందేశం ఏంటో కూడా చూద్దాం. అయితే నీ గత జీవితంలో నువ్వు చాలా చాలా కష్టపడ్డావు. నీ గతం అయితే నువ్వు ఏదైతే పనులు చేస్తూ ఉన్నావో వాటిని ఆపడానికి చాలామందే ప్రయత్నాలు చేస్తూ వచ్చేవాళ్ళు. నిన్ను ముందుకు వెళ్ళనివ్వలేదు. నీ జీవితంలో నువ్వు చాలా చూసావు. ఆర్థిక పరిస్థితులు, ఆ విషయంలో చాలా ఇబ్బందులను నీ జీవితంలో నువ్వు చూసావు. ప్రతి ఒక్కటి కూడా సాధించుకోవడానికి ఎంతో కష్టపడ్డావు. ఈ స్థితి ఒక రోజు, ఒక వారము, ఒక నెల కాదు బిడ్డ, సంవత్సరాల నుండి కూడా నువ్వు ఈ స్థితిని చూస్తూ వచ్చావు. ఒక సంఘర్షణ రూపంలో నువ్వు దీన్ని చూసావు. ఇదంతా కూడా నీ గత జీవితంలో ఉంది. ఒక్కసారి ఆలోచించమ్మా. ఒక్కసారి నీ గతాన్ని గుర్తు తెచ్చుకో. ఇప్పుడు నువ్వు ప్రస్తుతం సమయంలో ఏదైతే ఆలోచిస్తూ ఉన్నావో అది సరైనదా కాదా, ఆ విషయం కూడా ఇప్పుడు నేను చెప్తాను విను. 3 త్రిమూర్తులు కూడా నా నోట ద్వారా నాతో పలికించబోతున్నారు, ఆలకించు. అయితే నీ భవిష్యత్తు, నీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే కనుక నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటున్నావో దాని ఒక రిజల్ట్ అనేది నువ్వు తొందరలోనే చూస్తావు. ప్రతిఫలం తొందరలోనే వింటావు. నువ్వు ఏదైతే చూస్తూ ఉన్నావో దాని యొక్క రిజల్ట్ అనేది నువ్వు అతి తొందరలోనే చూడబోతున్నావు. నువ్వు ఏదైతే ఆలోచనలు చేస్తున్నావో, మనసులో ఏవైతే ఆలోచనలు చేసావో ఆ ఆలోచనల వల్ల ఎంతో మార్పు అనేది నీ జీవితంలో రాబోతుంది. అన్నీ కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నీకు 3 త్రిమూర్తులు కూడా ఇచ్చేటటువంటి సందేశం ఒకటి ఏంటి అంటే కనుక నువ్వు ఇప్పుడు ఈ సమయంలో ఏమీ ఎక్కువ ఆలోచించవద్దు. నీ మనసులో ఏవైతే ఆలోచనలు నడుస్తూ ఉన్నాయో ఆ పనులను నువ్వు చెయ్యి. నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకుని ఆగిపోయావో, చెయ్యాలా వద్దా అని చేయడం వల్ల కొంతమంది కోపాన్ని చూపిస్తారు, కొంతమంది బాధపడతారు.
దుఃఖపడతారు. ఇంకొంతమంది అంటారు ఎందుకు చేశావు, ఎందుకు చేస్తున్నావు అని. కానీ ఇది నీ జీవితం. నీ జీవితంలో తప్పు ఒప్పు ఏం జరిగినా నీకే జరుగుతుంది. దాని ఫలితాన్ని కూడా నువ్వే అనుభవించాలి. నవ్వితే నువ్వే నవ్వుతావు, ఏడిస్తే కూడా నువ్వే ఏడుస్తావు. నువ్వు ఎవరినైతే బాగా ఇష్టపడి వారు ఇష్టమైన వారుగా నువ్వు నమ్మి భావిస్తావో ఎప్పటికీ కూడా నీ జీవితంలో నీ చెయ్యి వదలరు అని అనుకుంటున్నావు, వారు కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతారు. నీ జీవితం యొక్క పూర్తి బాధ్యతను నువ్వే తీసుకోవాలి కదా. మరి నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటున్నావో అది చెయ్యి. ఇదంతా కూడా నీ జీవితానికి సంబంధించినటువంటి విషయం. కొంతమంది కోప్పడే అవకాశాలు కూడా ఉన్నాయి, కోప్పడి నువ్వు. బాధపడే అవకాశాలు ఉన్నాయి, బాధపడ నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నీ నిర్ణయం నీ ఉద్యోగానికి సంబంధించింది అయి ఉండవచ్చు, నీ బంధానికి సంబంధించింది అయి ఉండవచ్చు, నీ కుటుంబానికి సంబంధించిందైనా అయి ఉండవచ్చు. అయినా కూడా నువ్వు నిర్ణయం తీసుకునే ముందు కుటుంబంలోని వాళ్ళు అందరూ కూడా నీకు కొంచెం శత్రుత్వం పెరిగే అవకాశం ఉంటుంది. కనుక నువ్వు నీ జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకో. నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఏదైతే జరుగుతుందో అది జరగనివ్వు. నువ్వు ఎక్కడా కూడా ఆగవద్దు. నీ పనులను నువ్వు చేసుకుంటూ వెళ్ళు. చాలా మాటలను కూడా పడతావు, అలాంటి మాటలు కూడా పడతావు, కానీ నువ్వు అస్సలు ఊహించుకుని కూడా ఉండవు. ఆ మాటలన్నీ కూడా నీ మనసు వరకు మాత్రం చేసుకుని నువ్వు వెళ్ళవద్దు. విను, వదిలే, అంతే. ఏం చేయాలి ఆ విషయం పైన మాత్రమే ధ్యాస పెట్టు. ఇప్పుడు నువ్వు ఈ సందర్భానికి రావడానికి నీ జీవితంలో ఎంతో కష్టపడ్డావు. ఇక్కడ ఎవరి కోసం ఆగవద్దు. ఎవరి కోసం ఏదో చెప్పారని, ఏదో అంటుకుంటున్నారని అడుగులు ముందుకు వేయడం ఆపవద్దు. నీ అడుగులు ముందుకు వేస్తూనే ఉండు. జీవితంలో ఒకరోజు ఒక గొప్ప స్థాయికి ఎదిగితే అప్పుడు అందరూ కూడా వచ్చి నిన్ను అర్థం చేసుకుని నీ చెంతకు చేరుతారు అంటూ ఈరోజు త్రిమూర్తులు అయితే ఇక్కడ 3 అంకెలు తాకిన వాళ్ళ జాతకం, భవిష్యత్తు, గతం, భవిష్యత్తు, వర్తమానం గురించి అన్నీ కూడా చక్కగా చెప్పారు కదా తల్లి. కనుక ఇక్కడ త్రిమూర్తుల ఆశీర్వాదం నీ పైన ఉంది, నీ దుర్గమ్మ ఆశీర్వాదం కూడా నీ పైన ఉంది. కనుకనే నువ్వు ఇవన్నీ వినగలిగావు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే కానీ నీకు గుర్తుంటాయి కదూ. అదేవిధంగా నడుచుకుంటే నీ భవిష్యత్తు అనేది ఎంతో బాగుంటుంది అని చెప్పి నీ జీవితానికైతే వచ్చిన నష్టం ఏమీ లేదు తల్లి అంటూ అమ్మవారైతే ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారు కదండి. ఈ వీడియో మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.